దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం మనం చదువుకుని ఉన్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థించడానికి, దేవుని స్తుతించుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ నెలలో ఇది చివరి ఆదివారం. ఇది చివరి ఆదివారం. మళ్ళీ వచ్చే ఆదివారం మొదటి ఆదివారం వస్తాం. అప్పుడే ఒక నెల అయిపోతుంది. చూస్తానే ఒక నెల అయిపోతుంది. కాలం చాలా వేగముగా స్పీడ్గా పరిగెత్తుతుంది. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ఆదివారం ఈ జనవరి మాసంలో 25వ తారీఖు ఇలాగ చేరి ఆరాధించుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం దగ్గరగా చెప్తాం హల్లెలూయా. చదవబడిన వాక్యం మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చదివితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండేది. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతా వారికి సమష్టిగా ఉండేది. ఇది కాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వారి అక్కరకులది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదువలేక పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదిమ సంఘం ప్రారంభంలో వారందరూ ఏం చేశారంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు. దేవుని సంఘం అంతా దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. ఆ రోజు పెంతెకొస్తు అనే పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడి పేతురు నిలబడి దేవుని వాక్యం బోధించినప్పుడు దాదాపు 3000 మంది బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా ఒకే ఆశ, ఒకే కోరిక, ఒకే తీర్మానం. వారందరూ కూడా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని, అనుదినము దేవుని ఆలయంలో, దేవుని మందిరములో లేదా ఇంటింట వారు కూడుకుంటూ, రొట్టె విరుచుతూ, ప్రార్థన చేసుకుంటూ, సహవాసంలో ఉంటూ ఉండేవారు. హల్లెలూయా. ఇది ఆదిమ సంఘం చేసిన పని. ఈ ఆదిమ సంఘము చేసిన ఆ సమయంలో, ప్రారంభమైన ఆ దినాలలో మరొకటి వారు చేసిన పని ఏంటంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారిగా ఉన్నారు. ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? ఏక హృదయము ఏకాత్మ. ఒకటే ఆలోచన, ఒకటే మనసు. సంఘంగా ఏర్పాటైన 3000 మందికి ఎలాంటి మనసు వచ్చిందంట? ఒకటే ఆలోచన, ఒకటే మనసు, ఒకటే భావం, ఒకటే హృదయం, ఏక హృదయం. వారందరూ కూడా ఆశ ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, దేవుని కార్యాలు జరగాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు, 3000 మంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచన ఏంటంటే దేవుని రాజ్య స్థాపన జరగాలి. దానికి ఆ 3000 మంది ఈ అపోస్తలుగా ఏర్పాటైన 12 మందికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా వారు సహాయపడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చదివిన ఈ వాక్యంలో కూడా
వాళ్ళందరూ ఏక హృదయం ఏకాత్మక వారిగా ఉండి ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా వారికి సమష్టిగా ఉండను. తను కలిగిన వాటిలో ఏది కూడా మాది అని అనుకోలేదంట. వారు మాది నాది అని అనుకోలేదంట. వారందరికీ ఒకటే మనసు, ఇదంతా మనది, ఇదంతా మనం చేయాలి, ఇదంతా మనము ప్రయాసపడాలని ఒకటే ఆలోచన. వాళ్ళందరికీ ఒకే హృదయం కలిగిన వారు. ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. సంఘం అంతా ఒకటే మనసుతో ఉన్నప్పుడు సేవకులు కూడా ఏం చేశారంట? బహు బలముగా యేసు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఒక సేవకుడికి సంఘము సపోర్ట్ గా ఉన్నట్లయితే, సంఘము అంటే విశ్వాసులు సేవకుడికి సహకారులుగా సపోర్ట్ గా ఉన్నట్లయితే, ఆనాడు ఆదిమ సంఘం ఏం చేసింది తెలుసా? వాళ్ళందరూ ఒకటే మనసు, ఒకటే భావం కలిగిన 3000 మంది ఆ అపోస్తులకి బలము చేకూరుస్తూ వాళ్ళకి వెన్నుదన్నులుగా ఉంటున్న టైంలో ఈ అపోస్తులు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని గంభీరముగా చెప్పగలిగారు. హల్లెలూయా. వెనకాల ఏం ఆలోచించట్లా. ఎందుకంటే వీళ్ళు సేవ వెళ్తున్నప్పుడు ఈ 3000 మంది ప్రారంభమైన సంఘం ఎలా ఉన్నారంటే వారి కోసం ప్రార్థన చేయడం, వారి కోసం విజ్ఞాపన చేయడం, వారి కోసం ఏదైనా ఖర్చులకి ఆర్థికంగా ఏదైనా అవసరం ఉంటే వాటికి వారు సహాయపడటం, ఏ విధంగా వారికి ఏ విధంగా తోడ్పాటు ఉండాలో, మాట సహాయము లేదా ఆహారం సిద్ధపరచడము, ఏ విధమైన పని చేయాలో ఆ విధమైన సపోర్టు సంఘం అంతా ఎవరికి ఇస్తున్నారంట? అపోస్తులకు ఇస్తున్నారు. మరి అపోస్తులు ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా బహు బలముగా ఏం చేస్తారంట? యేసు పునరుద్ధానం గురించి సాక్షిస్తూ వెళ్ళారంట. హల్లెలూయా. చూడండి, ఒక ఇల్లు కూడా, ఒక ఇంటిలో కూడా అందరూ సహకారం ఉన్నారనుకోండి, భార్య భర్త పిల్లలు అందరూ ఒకటే మనసు, ఒకటే భావం కలిగిన వారిగా ఉంటుంటే అసలు ఆ ఇల్లు పరలోకంలా ఉంటా ఉంటుంది. ఆ ఇంటి యజమానుడికి భార్య పిల్లలు అందరూ సపోర్ట్ గా ఉన్నప్పుడు, లేదా వాళ్ళందరూ ఒకటే మనస్సు కలిగి ఒకటే ఆలోచన కలిగి వెళ్తున్నప్పుడు చాలా బలమైన కార్యాలు జరుగుతాయి ఆ ఇంట్లో. హల్లెలూయా. సంఘంలో కూడా బలమైన కార్యాలు ఆ రోజులు ఎలా జరిగినాయి అంటే వాళ్ళందరూ ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన, దేవుని రాజ్య స్థాపన జరగాలి. దానికి సేవకులకి మీరందరూ ఏమేమి ఉంటారంట? సపోర్ట్ గా ఉండాలి. ప్రార్థన, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం విజ్ఞాపన చేయాలి, వారికి సహకరించాలి. ఇలా చేస్తున్న సమయంలో దేవుడి కృప దైవజనుల మీదే కాదు, అక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి మీద దేవుని కృప అందరి ఏమైందంట? అధికముగా ఉండెను. హల్లెలూయా. దేవుని కృప అందరి మీద, సేవకుల మీదే కాదు, సంఘం మీద, విశ్వాసులు అందరి మీద దేవుని కృప అధికంగా ఉంది. వారందరూ ఏం చేశారంటే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల పెట్టుచూ వచ్చింది. వీరందరూ దేవుని సేవ అపోస్తులు బహు బలంగా చేస్తున్నారు. సేవ చేస్తున్నప్పుడు ఈ 3000 మంది సంఘం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకే ప్రేమ కలిగి, వారికి ఇష్టపూర్వకంగా, వారే దేవుని మీద ప్రేమ కలిగి దేవుని రాజ్య స్థాపన కొరకు వారి దగ్గరున్న భూములు, తర్వాత ఇల్లు, వారికి ఏమైతే కలిగి ఉన్నారో వాటిని అమ్మి వాటి వేల తెచ్చి, ఆ డబ్బు తెచ్చి దేవుని సేవకుల దగ్గర పెట్టారు. హల్లెలూయా. వీళ్ళు ఏమన్నా అడిగారా? సేవకులు మీ పొలాలు అమ్మి మీ ఆస్తులను తీసుకురండి అన్నారా? అనలా. ఇది ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏదైనా దేవునికి ఇవ్వాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా, దేవునిలో ప్రార్థించాలన్నా, దేవునితో గడపాలన్నా ఇదంతా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మాత్రమే. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎప్పుడైతే ఒక మనిషిని బలవంతం చేస్తా ఉంటుందో ఆ మనిషి ఏది చేయడానికైనా వెనకడుగు వేయడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ
మన మీద అల్లాడుతూ ఉండాలి, మన కుటుంబంలో అల్లాడుతూ ఉండాలి. దేవుని ఆత్మ అందరినీ ఏం చేస్తుందంటే ఏక మనసు తీసుకొస్తుంది. హల్లెలూయా. దీన్ని ఇలా పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఈ మాట చెప్పండి. ఆత్మ కలిగించు ఐక్యము, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ఏం కావాలి తెలుసా? ఐక్యత కావాలి. ఇది ఎవరు చేస్తారంట? ఆత్మ కలిగించు ఐక్యత. కుటుంబంలో ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు. భార్య భర్తల మధ్య ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే ఇది ఎవరు కలుగు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన అంశం ఏంటంటే, దేవుని ఆత్మ చేత మనమందరము ఐక్యతగా నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే మన హృదయములో, మన కుటుంబములో, మన బిడ్డల మీద, మన గృహములో, సంఘాలలో ఎప్పుడైతే దేవుని ఆత్మ పనిచేస్తుందో అక్కడ ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. ఆత్మ లేని చోట ఐక్యత ఉండదు. అక్కడ అసమాధానం ఉంటుంది. అక్కడ ఏముండదు? సమాధానము ఉండదు. సమాధానముల బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి మీరు అంటున్నాడు. శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకున్నవారని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాడు. ఈయన ఎవరు? ఎక్కడ ఉన్నాడంట? ఖైదీలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి సంఘం మీద ఎంత ప్రేమ కలిగి ఉత్తరం రాస్తున్నాడు చూడండి. మీరందరూ సహించుకోండి, మీరందరూ దీర్ఘశాంత కలిగి ఉండండి, మీరందరూ సాత్వికం కలిగి ఉండండి, మీరందరూ సంపూర్ణ వినయం కలిగి ఉండండి. ఇవన్నీ కలిగించేదంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మఫలాలండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అందుకే ఆత్మ కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఏం చేస్తారంట? ఐక్యత కలిగిస్తారు. ఇక్కడ పౌలు గారు అదే గుర్తు చేస్తారు. ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకుంటూ సంపూర్ణ వినయంతో, భక్తితో, దీర్ఘశాంతంతో, సహనముతో నేను మిమ్మల్ని నడుచుకోవాలని ఖైదీలు నేను మిమ్మల్ని ఏం చేస్తారంటే బతిమిలాడుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత కుటుంబంలో కానీ మనం కూడా ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ లేకపోతే, ఆ యొక్క ప్రసన్నత లేకపోతే, దేవుని ఆత్మ మనం అనుభవించలేకపోతే, దేవుని ఆత్మ చేత మనం నింపబడకపోతే ఆ కుటుంబంలో ఐక్యత రాదు.
ఆ సంఘంలో ఐక్యతగా ఈరోజు ఆ ఆదిమ సంఘం చూడండి, చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఆ రోజు ఆదిమ సంఘం ఏం చేసింది? వారందరూ ఉన్నదాన్ని, భూములను, ఆస్తులను అమ్మి ఏం చేశారంట? దేవుని సేవలో దగ్గర తీసుకొచ్చారు. ఇది ఎవరికి సాధ్యమైంది? ₹1 తీసుకొచ్చి ఇవ్వటం అనేది అది ఎంత కష్టమైంది. ఆస్తులు అమ్మి తీసుకొచ్చి దేవుని సేవల దగ్గర పెట్టడం అంటే అంత ఈజీ కాదు. మరి ఇది ఎవరు కలుగు చేశాడు? దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా, దేవుని దగ్గర దేవునితో గడపాలన్నా ఇవన్నీ కలుగు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆ ఆత్మ కలిగించు ఐక్యతను ఎప్పుడు మనం కాపాడుకోవాలి. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, సమాధానంగా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. హల్లెలూయా. అయితే ఈ మళ్ళా మనము ఆ అపోస్తలుల కార్యానికి వెళ్తే వారందరూ వారికి ఇష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధమైన ప్రేరేపణ వారికి కలిగి చేశారో అపోస్తలుల కార్యం 4:34 వచ్చంలో భూములు, ఇళ్ళు వారందరూ అమ్మి దేవుని సేవకుల పాదాల దగ్గర పెట్టుతూ వచ్చారు. వారు ప్రతి వారికి వారి వారి అక్కర కొద్ది పంచిపెట్టిన కనుక వారిలో ఎవరికి ఏమి లేదు, కొద్దు లేదు. అరే వీడికి తక్కువైంది, వీడికి ఎక్కువైంది అనేది ఏమి లేదు. ఆ వచ్చిన దానిని, ఆ తెచ్చిన ధనమును అన్నిటినీ కూడా అందరూ కూడా సమానంగా పంచిపెట్టడం, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ఎందుకంటే వారందరూ ఒకే ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఇది కలుగు చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అందుకే సంఘం అనేది ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగిన వారిగా ఉన్నారు. ఇప్పుడు భూములు, ఆస్తులు అన్ని తీసుకురామని అంటారు అక్కడ. అది వారికున్న ఆత్మ ప్రేరేపణ చెప్పులు వారు చేశారు. అది చేయడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, అది ఒకరికి సమస్య వస్తే అది నా సమస్యగా భావించుకుని, ఇంకొక వ్యక్తికి రోగం వస్తే అది నా రోగంగా భావించుకుని, ఎందుకంటే అలా కలిగి ఉన్నప్పుడే సంఘం అంతా ఆ భావన కలిగి ఉన్నప్పుడే వారందరూ ఐక్యత కలిగి ఉంటారు. హల్లెలూయా. కుటుంబంలో ఒకరికి రోగం వచ్చినటువంటి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉంటారు? చప్పట్లు కొట్టి డాన్స్ చేస్తారు, సంతోషంగా ఉంటారా? ఉంటారు. అందరూ డల్ అయిపోతారు. లేదా ఇంటి యజమాని బాగాలేదు అనుకోండి, ఫస్ట్ భార్య డల్ అయిపోతారు, తర్వాత పిల్లలు డల్ అయిపోతారు, తర్వాత భార్య డల్ అయిపోయింది, భార్య బలహీనం అయిపోయింది, భర్త డల్ అయిపోతారు. ఇక భర్త డల్ అయిపోయిన పిల్లలు ఆటోమేటిక్గా డల్ అయిపోతారు. అదే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. అలాగే సంఘము కూడా, ఎందుకంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి బాగపోతే అది మన బలహీనతగా ఫీల్ అయిపోయి మనము కూడా ఏం చేస్తామంటే ఏ విధమైన ప్రయాసపడాలో ఆ విధంగా మనం ప్రయాసపడతాం. సంఘములో కూడా అంతే. అట్ ద సేమ్ టైం కుటుంబంలో ఏ విధంగా అయితే ఒకరి భారం, ఒకరి కష్టము, ఒకరి రోగాలు, ఒకరి బాధలు చెప్పుకుంటూ ఏ విధంగా మనము ఐక్యతగా ముందుకు వెళ్ళగలుగుతామో, సంఘము కూడా అలాంటి దృక్పథంతో ఉండాలి. ఆమేన్. ఇది ఎవరు కలుగు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆత్మ చేత అందరూ నింపబడాలి. ఒకరిద్దరు కనుక అందరూ చేత నింపబడాలి. అప్పుడే అందరిలో ఏ మనసు వస్తుందంటే ఏక మనసు వస్తుంది, ఏక హృదయం వస్తుంది, ఏక ఆలోచన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏలాగు శరీరం ఏకమై ఉన్నదో, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదు.
మనమందరము దేవుని సంఘంలో అనేకమైన అవయవులు, ఇప్పుడు మన దేహంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. చెవి, ముక్కు, గొంతు, నోరు, చేతులు, కాళ్ళు, ఎన్నో అనేక అవయవాలు. ఇవన్నీ దేనిలో అమర్చబడి ఉన్నాయి? ఒక శరీరం. సంఘం కూడా అంతే. ఒక శరీరంలో మనం అందరం, నేను కన్నునైతే నువ్వు చెవి, ఇంకొకరు కాళ్ళు, ఇంకొకరు నోరు, ఇలా సంఘం అంతటి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం లాంటి వారు మనందరం. దేవుని ఈ శరీరంలో అవయవాలు ఎలాగైతే ఉన్నాయో సంఘంలో కూడా మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఎందుకు? ఈ సంఘం కోసం ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశాడు? రక్తం కాచాడు. ఈ సంఘం కోసం ప్రాణం అర్పించాడు. ఆయన సంఘ స్థాపన చేశాడు. ఆయన ప్రాణం అర్పించి ఏం ఏర్పాటు చేశాడు? సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘముగా ఏర్పాటైన వారు మనందరం. అయితే ఈ సంఘముగా ఏర్పాటైన మనమందరం, మన తల్లిదండ్రులు వేరు కావచ్చు, మన బంధువులు వేరు కావచ్చు, మన బ్లడ్ వేరు కావచ్చు, కానీ మనమందరం ఇక్కడికి రాగలిగామంటే ఎవరికి చేర్చడం? మనందరినీ దేవుని రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇక్కడ తీసుకురాగలిగాడు. ఆ వచ్చిన వారందరినీ ఏ విధంగా ఉండమంటున్నాడు? ఏక మనసు కలిగి ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ చూడండి, మీ ఏలాగు శరీరం ఏకమై ఉన్నాను, అనేకమైన అవయములు కలిగి ఉండదు. ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాను, ఒక్క శరీరమే ఉండదు. అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయింది బాప్తిస్మము పొందితేమే. అంతేనా? ఒకే బాప్తిస్మం తీసుకున్నాం మనందరూ, లేకపోతే నీకు బాప్తిస్మం నాకు బాప్తిస్మం తీసుకున్నామా? మనందరం ఒకే బాప్తిస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనందరం ఒకే బాప్తిస్మం తీసుకున్నాం. హల్లెలూయా. దీంట్లో తారతమ్యం లేవు. ఎందుకంటే మనందరం ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే రక్షకుడు. కాబట్టి ఇక్కడ అంటున్నారు కదా, మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయితే బాప్తిస్మం పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారు అయితే. హల్లెలూయా. ఒక్క ఆత్మను మనం ఏం చేస్తామంట? పానం చేసిన వారు. ఒకే ఆత్మ, వేరే ఆత్మ లేదు. అదే దేవుని పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ చేత మనమందరం కూడా ఏమవ్వాలంట? ఏకమైనప్పుడు సాతాను రాజ్యము ఏం చేస్తామంటే కూల్చివేస్తాం. వీళ్ళంతా ఒకే మాట ఉన్నారు. ఎవడన్నా రాగలుగుతారా ఇంటి మీదకి? ఎవడన్నా ఏమన్నా అనగలుగుతాడా? ఎవడేమో అనలేడు. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలందరూ ఒకే మాట ఉన్నారు. ఎవడు కూడా ఆ ఇంటికి చూడలేడు. ఎందుకంటే వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఒకే మాట ఉన్నారు. అదే భార్య ఒక మాట, భర్త ఒక మాట, పిల్లలు ఒక మాట, ఎవరి మాట వాళ్ళైతే సైతాన్ని వాళ్ళని కలిపి చేసేస్తారు. అందుకే ఒకటే ఆలోచన, ఒక పని చేయాలన్నా కూడా ఒకటే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ పని సక్సెస్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము సంఘముగా ఏర్పాటైన మనమందరం కూడా ఏక ఆత్మ కలిగి ఉండాలంటే మనమందరం దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ ఎప్పుడైతే నింపబడతామో అందరికీ, సపోజ్ ఒకరు బాగాలేదనుకోండి, ఆటోమేటిక్ నాకు ఏమనిపించుద్ది అంటే, అయ్యో ఆమె బాగాలేదు కదా, ఆమె కోసం నేను ప్రార్థించాను. ఆమె కష్టం, ఆర్థిక సమస్యలు ఉందనుకోండి, అయ్యో ఆమె కోసం నేను ప్రార్థించాను. అయ్యో వాళ్ళకి బిడ్డలు లేదు కదా, వాళ్ళ కోసం నేను ప్రార్థించాను. వాళ్ళ కుటుంబంలో సమాధానం లేదా, అయ్యో వాళ్ళ కోసం నేను ప్రార్థించాను. ఇది ఎవరు కళ్ళు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ బాధ నా బాధగా, ఆ సమస్య నా సమస్యగా అనిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అందుకే సంఘం అంతా కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆదిమ సంఘం విశ్వసించిన వారందరూ ఎలా కలిగి ఉన్నారంటే ఏక హృదయము, ఏకాత్మ. మనము కూడా విశ్వసించిన మనందరం కూడా ఎలా ఉన్నారంట? ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వసించినప్పుడు ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారుగా ఉంటామో ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. అది చెయ్యి, ఇది చెయ్యి, దేవుడికి ఇవ్వు, ఇది ఇవ్వు అని మనం చెప్పాల్సిన అవసరం. ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు నీలో తెలియజేస్తా ఉంటాడు. ఆమేన్. అందుకే అపోస్తల కార్యం మళ్ళా రండి. అపోస్తల కార్యం వస్తే
రెండవ అధ్యాయం, అపోస్తలుల రెండవ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ ఆదిమ సంఘం ప్రారంభమైన దినములో ఆ సంఘం ఎలా ఉంటుందండి? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకుని తమ కలిగినంత సమిష్టిగా వారు ఏం చేశారంట? పంచుకుని. ఈ రోజుల్లో భర్త డబ్బులు భర్తే, భార్య డబ్బులు భార్య. నీ డబ్బులు నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? నీ డబ్బులే ఖర్చు పెట్టాలి. ఎక్కడికెక్కడ తేడా. ఈ తేడా మనుషులకి దేవుని ఆత్మ ఉంటుందా? ఉండదు. తేడా ఉంటే ఇంట్లో తేడా ఉందంటే ఏకాత్మ ఉండదు. ఆయన కష్టమైన, నీ కష్టమైన, ఎవరి కష్టమైన, పిల్లలకి ఏ కష్టమైన అందరితో ఉంటాయి కదా. అందుకే ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటే ఇది ఆ కష్టమైన, నా కష్టమైన, మనం అందరూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, జాగ్రత్తగా మనం దీన్ని మంచుకుందాం అనే ఆలోచన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ దేవుడి ఆత్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ సమిష్టిగా చక్కగా వారు ఎవరికి తక్కువ లేకుండా పంచుకుని వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు. చూడండి, ప్రతి దినము కూడుకున్నారు. ఇది ఎవరికల్లా చేశారు? ప్రతి దినం అంటారు. ప్రతి ఆదివారం కాదు, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం కాదంట. ప్రతిరోజు దేవాలయంలో కూడుకుని మనస్సును ఎవరు పుట్టించారు? అందుకే పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడాలనేది. ఈరోజు దేవుని మందిరానికి రాలేకపోవడం కారణం ఏంటంటే అలవాటు ప్రకారంగా రావడం, ఆచార ప్రకారంగా రావడం, ఏదో ఎలా పోతే మళ్ళీ ఆయన రేపు నన్ను అడుగుతాడు అన్న ఉద్దేశంతో రావడమే తప్ప చాలా మంది కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు లోపల బలవంతం చేస్తే అసలు ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తారు. ఆదిమ సంఘం చేసిన పని అదే. ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు. ప్రతి దినమంట. తర్వాత ఇంటింట రొట్టె విరుచుచు దేవునికి స్తుతించుచు ప్రజలందరి వలన ఏం పొందుతున్నారు? దయ పొందుతున్నారు. హల్లెలూయా. 3000 మంది ఒకటే మనస్సు. 3000 మంది ఒకటే మనస్సు. 10 మందికి ఒకటే మనసు ఉండట్లేదు కానీ 3000 మంది. ఆ రోజు లక్షల మంది బాప్తిసం తీసుకున్న ఎంతమంది తెలుసా? 3000 మంది. ఒక ప్రసంగంలో 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది ఒకటే మనస్సు, ఒకటే ఆశ, ఒకటే కోరిక. దేవుని పని చేస్తూ వాళ్ళు చేసుకుంటూ దేవుని రాజ్య స్థాపన కొరకు ఎంత ప్రయాసపడాలో, ఎంతగా వారు దేవుని సహకరించాలో, సేవకు సపోర్ట్గా ఉండాలి, అంతగా వారు ఉంటూ ప్రతి దినము దేవాలయాన్ని ఏం చేస్తామంటారు? ప్రార్థన చేస్తారు. నా కోరిక అదే, దేవుని ఆత్మ చేత అందరూ కూడా నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటాడో ఆటోమేటిక్గా వారు ఖాళీ ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న ఒక వ్యక్తి ఖాళీ ఉండలేడు. తన నోటి ద్వారా అనేక మందికి దేవుడి ప్రేమను ఏం చేస్తారంట? పంచుతూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళందరూ ఇంచుంటా కూడుకున్నారంట. ఇంకేం చేశారంట? రొట్టె విరిచారంట, స్తుతించారంట. తర్వాత ఆనందంతో, నిష్ఠుల హృదయంతో ఆహారం పుచ్చుకుని ప్రభు రక్షణ పొందుతున్న వారు అనుదినము వారితో రక్షణ పొందుతున్న వారందరినీ దేవుడి మందిరంలోకి ఏం చేస్తున్నారంట? చేర్చుతూ ఉన్నారు. ఇవి ఎవరు చేశారు? సేవకులు చేయరు. ఇక్కడ దేవుని సంఘము ఇంచుంటా కూడుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు దేవుని ప్రేమ చెప్పి దేవుని సన్నిధికి వారు మెల్లిగా నడిపించి చివరికి రక్షణలో కూడా వారిని ఏం చేస్తున్నారంట? నడిపిస్తున్నారు. హల్లెలూయా.
అందుకే సంఘము డెవలప్ అవ్వాలంటే కూడా సంఘ విశ్వాసులే అనేక మందిని ప్రభు దగ్గరికి చేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ కలిగించు ఐక్యత మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. అందుకే ఆ ఆత్మ చేత అందరూ నింపబడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో, ఒక కుటుంబంలో, ఒక సంఘంలో దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఏక మనసు, ఏక హృదయం. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అర్థం బర్నబా అనే పేరు పెట్టబడ్డది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టాడు. మీరు చదివిన లేఖనాలు ఎక్కడైనా దైవజనులు మీ భూములమ్మి మీ ఆస్తులమ్మి తీసుకురండి మా పాదాల దగ్గర పెట్టాలని ఎక్కడ ఉందా? చెప్పాలి, ఎక్కడ ఉందా? మరి వాళ్ళు ఎలా చేయగలిగారు? వారికి ఎందుకంత చేయాలని ఆశ ఎవరు ప్రేరేపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి రూపాయి ఇవ్వాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలి. దేవునికి సహాయం చేయాలన్నా దేవుని ఆత్మ లోపల వారిని తొందర పెట్టాలి. అందుకే దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఏదైనా చేయడానికి ముందుకు వస్తాడు. ఆమేన్. ఈ వ్యక్తి కూడా తమ భూమిని అమ్మి దేవుని పాదాల దగ్గర, సేవకుల పాదాల దగ్గర తీసుకొచ్చారు. ఎంతవరకు బాగా దాని కింద కదా 5వ వచనం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యులతో ఏకమై పొలం మీద, ఇద్దరు భార్య భర్తలు కలిసి ఏమమ్మారంట? పొలం మీద అందరూ అమ్మి దేవుని సేవకుల దగ్గరికి, అపోస్తుల దగ్గరికి ఆస్తులు తీసుకొచ్చి సేవకు సహకరిస్తున్నారని, అందరూ తెస్తున్నారని వీళ్ళు కూడా ప్రెస్టేజ్ పోయి, అననే సభ్యుల ప్రెస్టేజ్ పోయి మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఏం చేశారు? ఇద్దరు పొలం అమ్మారు భార్య భర్తలు. అమ్మిన తర్వాత ఏం చేశారు? భార్య ఎరుకుని, భార్యకి తెలిసే ఈ భర్త ఏం చేశాడు? వాడు వారి వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టాడు. హల్లెలూయా. ఇద్దరు అమ్మారు స్థలం, పొలం అమ్మారు. కొంత దాచుకున్నారు ఇద్దరు. కొంత దాచుకుని మనం కొంతే తీసుకెళ్లి దేవుని సేవకుల దగ్గర పెడదాం. పెట్టి మేము పొలం అమ్మి దేవుని మందిరానికి లేదా దేవుని సేవకి ఇవ్వాలని ఆశ కలిగి పొలం వేసి పొలం కొంత తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని ఆయన దగ్గర బిల్డప్ పట్టాలని చూశారు. ఎవరి దగ్గర? సేవకుడైన పేతురు దగ్గర. అందరు ఇస్తున్నారు కదా, ఇందాక వాళ్ళందరూ ఇచ్చారు కదా. ఎవరు? కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు కూడా ఇచ్చారు. దానికంటే ముందు కొంతమంది ఇచ్చారు. వాళ్ళందరూ ఆస్తులమ్మి, భూములమ్మి, ఇళ్ళమ్మి సేవకుడికి సంపూర్ణంగా సహకరించారు కదా. వీళ్ళు కూడా భార్య భర్తలు అలా చెయ్యాలని ఆశతో ఏం చేశారు? చెయ్యాలని ఆశ ఉంటే, నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఎంత అమ్మారో అంత తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళు? దేవుని పాదాల దగ్గర, సేవకుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. సేవకు చెయ్యండి అని. కానీ వీళ్ళేం చేశారు? ఇద్దరు అమ్మి మనం చేసే పని ఎవ్వరికి తెలియదు, మనం చేసే పని ఎవరు చూడడు, మనం చేసే పని ఎవరు తెలియదు అనుకుని 100 రూపాయలు అమ్మారు. 50 రూపాయలు దాచుకున్నాడు. 50 రూపాయలు తీసుకొచ్చి దైవజనుడి దగ్గర పెట్టి, అయ్యా మీకోసం మేము 50 పొలము 100 రూపాయలు 50 రూపాయలు అమ్మాము, ఇదిగో ఆ 50 రూపాయలు తీసుకొచ్చి నీ దగ్గర పెడుతున్నాము, దీంతో పాటు సేవని ముందుకు తీసుకెళ్ళండి అయ్యా, మీ సేవకు సహకరించండి అయ్యా, మీ సేవకు వాడండి అయ్యా అని చెప్పారు. ఎవరో? భార్య భర్తలు. భర్త పేరేంది? అననీయ సభ్యులు. ఇద్దరు ఒకసారి రాలా. మరి ఏమనుకున్నారు? ఫస్ట్ నువ్వు డబ్బా కొట్టు, నువ్వు కొట్టేటప్పటికి ఆయన ఫ్లాట్ అవుతాడు. ఫ్లాట్ అయితే అబ్బా ఆహా అనుకుంటాడు. ఫస్ట్ నువ్వేంటి, తర్వాత నేను వస్తానని భార్య సలహించాడు. సరే ఫస్ట్ భర్త వచ్చాడు. భర్త వచ్చి ఆ మాట చెప్పడం వల్లే దైవజనుడైన పేతురు ఏమన్నా తెలుసా? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించును. హల్లెలూయా.
సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించింది? నువ్వు ఎవరిని మోసపుస్తున్నావంట? పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాడు? చదవండి. ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. పేతురు గారు నన్ను మోసం చేస్తున్నావు అంటలా. ఎవరిని మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు. ఎందుకు సాతాను నీ హృదయం ఇలా చెడుగా అబద్ధం చెప్పడానికి ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అని ఆత్మ కలిగిన వ్యక్తిగా పేతురు గారు అననీయాన్ని హెచ్చరించాడు. వాస్తవానికి ఈ సేవకులు ఎక్కడ కూడా ఈ భూములన్నీ ఆస్తులన్నీ మీరందరూ తెచ్చి మా బాధలు పెట్టాలని ఎక్కడైనా బైబిల్ వారికి తెలియని లేఖనాలు ఎక్కడైనా రాసుందా? లేదు. ఎవరికి వారు ఇష్టపూర్వకంగా తెచ్చాడు. మరి వీళ్ళు కూడా ఇష్టమైతే తీసుకెళ్ళాలి, లేదా చూసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? అందరి మధ్యలో ప్రెస్టేజ్ గా మా భార్య, మా కుటుంబం గురించి ఈ అపోస్తలు గొప్పగా చెప్తారు అని 100 రూపాయలు కమ్మిందండి. 50 రూపాయలు ఇంట్లో పెట్టుకుని 50 రూపాయలు తెలియనట్టుగా వచ్చి అననీయ సేవకుడి దగ్గర పెడితే పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు నువ్వు మోసం చేస్తావు? సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించింది? ఇది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పేమెంట్ అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే ఏమన్నాడంట? అబద్ధం అని. హల్లెలూయా. ఎవరితో వాడాడంటే అబద్ధం? దేవునితోనే అబద్ధం ఆడ. మిమ్మల్ని దేవుని పెట్టారు. మనము అనుకుంటాము మనం చేసే పనులు మనుషులు చూడట్లేదు అనుకుంటారు చాలా మంది. కానీ మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అందుకే ఎవరిని మనం మోసపుచ్చుతామో మనుషులు మోసం చేయవచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేము? పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేయలేము. అందుకే పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మోసం చేస్తున్నావు? సాతాను నీ హృదయం ఎందుకు ఇలా చెడు ఆలోచన పుట్టించింది? వీళ్ళు కూడా ఎవరు సంఘంలో ఉన్న వాళ్ళే, ఈ భార్య భర్తలు బయటలోనే కాదు, వాళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళే. కానీ మనస్సులో దేవుని ఆత్మకు వాళ్ళు ఏం చేయలేదు, చూడటం లేదు. మీరు గమనించాలి. చూడండి, ఉన్న 3000 మందిలో ఈ భార్య భర్తల యొక్క మనస్సు కలుషితంగా ఉంది, చెడుగా ఉంది. మీరు దేవునికి అవకాశం ఇవ్వకుండా ఎవరికి అవకాశం ఇచ్చారు? ఆదాము ఎవరికి అవకాశం ఇచ్చారు? సాతానుకి అవకాశం ఇచ్చారు. ఆదాము అవ్వ ఎప్పుడైతే సైతాను యొక్క మాట విన్నారో, ప్రేరేపణకు లోబడ్డారో, అప్పటిదాకా ఉన్న మహిమంతా, అప్పటిదాకా ఉన్న ఆ స్వాతంత్రం అంతా ఏమైంది? పోయింది. అర్థమైందా? దేవుని సన్నిధి ఉన్నంత కాలం స్వేచ్ఛ ఉంటుంది. దేవుని సన్నిధి ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఆ సైతాను వారిని ఎప్పుడు త్వరపడుతుందో వాళ్ళని చీకటి అలవుకుంటారు. ఇప్పుడు సైతాను ప్రేరేపించింది ఎవరిని? అననీయను, సప్పేరాను. ఆ ప్రేరేపణకు లోబడ్డారు. చూడండి, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళైనా సరే కూడా ప్రతిరోజు మనకు 2 స్వరాలు బట్టి చాలా జాగ్రత్తగా. ఒకటి దేవుని స్వరము, సైతాను స్వరం. ఏది దేవుని స్వరమా, ఏది సైతాను స్వరమా అని మనం వివేచన కలిగి మనం డెసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అననీయ, సప్పేరు అదే చేశారు. దేవుని ఆత్మ కలిగిన వారి అయ్యుండి కూడా సైతానుకు చోటిచ్చారు. ఆ సైతాను చేసే ప్రేరేపణ ఎందుకు 100 రూపాయలు తీసుకెళ్ళి 50 దాచుకుని 50 ఆయన ఎవడు చూసాడు? ఆయన చూసాడా? మీరు ఎంత కమ్మారో ఆయన చూసాడా? చూడలేదు కదా. పిచ్చోళ్ళు, వాళ్ళు పిచ్చోళ్ళు అన్ని అమ్మేసి పెట్టేశారు. మీరు ఎందుకు ఇస్తున్నారు? కొంత దాచుకోవచ్చు, మీ పిల్లలకు ఉపయోగపడింది, మీకు ఉపయోగపడింది. మీరు ఎందుకు దాన్ని మొత్తం ఆ దగ్గర పెట్టుకుంటారు? సగం ఇంట్లో పెట్టుకో, సగం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి ఏమంటావు? ఇంతకే అమ్మాయని ఒక అబద్ధము. ఏం కాదు, వాళ్ళకేం తెలియదు అన్నట్టుగా అననీయ సభ్యులని సైతాన్ని ఏం చేశాడు? ప్రేరేపించాడు. అననీయ వెళ్ళాడు, చెప్పాడు. పేతురు గారు అన్నాడు, ఎందుకు నువ్వు దేవుడితో ఏం చేసావంట? అబద్ధమా. అసలు పాపం అంటే ఏంటి?
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి ఆజ్ఞ అతిక్రమమైన పాపం అంటే వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు. అబద్ధం అనేది ఒక పాపము కింద దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అబద్ధాలు ఆడేవారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, లేకపోతే అవిశ్వాసులు దేవుని రాజ్యానికి ఏం చేయాలంట? వెళ్ళరు. ప్రకటన గ్రంథంలో ఉండింది అబద్ధములు ఆడేవారు, అవిశ్వాసులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అందరూ పరలోకానికి వెళ్ళరు. హల్లెలూయా. ఇప్పుడు అననీయ సభ్యుల చేసిన పని అదే, అబద్ధం ఆడి. ఒక్క అబద్ధం ఆడినందుకు వారికి ఏ శిక్ష కలిగించడండి? 6వ వచనం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగులు భయము కలిగి, అప్పుడు పడుచు వారు లేచి వారి పట్టణంలో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టింది. హల్లెలూయా. అననీయ చెప్పిన అబద్ధమైన మాట, ఒక అబద్ధం మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం ఆడాలి. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం ఆడాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక మరొక అబద్ధం ఆడాలి. కొన్ని కుటుంబాల్లో అబద్ధముతో కుటుంబము ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అబద్ధాలు చెప్పుకుంటూ భార్యతో లేదా భర్తతో, తల్లిదండ్రులతో, పిల్లలు చెప్తా ఉంటారు, అబద్ధం చెప్తా ఉంటారు. ఏమైంది? ఇక్కడే ఇదో అబద్ధం చెప్పి మీకు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాం, ఇక్కడికి ఇక్కడే ఉన్నాం, అదే ఏం చేయలేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేసి వారిని కప్పిపుచ్చుకుంటూ వారికి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. మోసం చేస్తుంటే వాస్తవానికి తల్లిదండ్రులు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసం. హల్లెలూయా. ఎవరికి ఇస్తుంది? హల్లెలూయా. చూడండి ఇక్కడ దాని తర్వాత ఈ విషయం భార్య అనుకుంటుంది, నా భర్త వెళ్ళాడు, ఆ సేవకుతో చెప్పాడు, వాళ్ళు అంగీకరించారు, ఆ 50 రూపాయలు తీసుకున్నారు, హ్యాపీగా అనుకున్నారేమో అనుకుని ఒక అరగంట గంటకు ఈమె వచ్చింది. ఎక్కడికి? పేతురు గారి దగ్గరికి. ఇంచుమించు 3 గంటల సేపటికి, 3 గంటల తర్వాత భార్య వచ్చింది. మరి భార్య జరిగినది ఎరుగక తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిలో ఇంతకే అమ్మిద్దరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకనే అవును, ఇంతకే అని చెప్పాను. లేదు ప్రేమ ఒకటే అండర్స్టాండింగ్. భార్య భర్తలు అబద్ధమాటలో ఎంత మంచి అండర్స్టాండింగ్. చూడండి, ఒక మంచి చేయడానికి చాలా మందికి అండర్స్టాండింగ్ రాదు, కానీ ఏక మనసులది. కానీ చెడు చేయడానికి అంత అండర్స్టాండింగ్. ఈ మధ్యన తన భర్తను చెప్పేసిందంట ప్రియుడితో కలిసి. మన వార్త దగ్గర మండలంలో చిరుకూరు ఎక్కడ చూసిన వార్త, వేరే పరాయి వ్యక్తితో ప్రియుడితో కలిసి తన భర్తను చెప్పేసింది. ఇలాంటి కేసులు మనం పోవడానికి రోజు చూస్తున్నాం. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్తో తన భర్తను చంపడానికి ఆమె ప్రేరేపణ కలిగింది. ఇక్కడ కూడా అననీయ సఫీరా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్, ఒక చెడు చేయడానికి, చెడు చేస్తున్నామన్న విషయము ఎవరికి తెలియదు అని అనుకున్నారు వాళ్ళు. ఎవరు? అననీయ సఫీరా. కానీ ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిందని అనుకోవట్లా, వారికి దేవుడు బయలుపరుస్తూ అనుకోవట్లా. ఎప్పుడైతే భార్య ఆ మార్గంలో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన ఆత్మ కలిగిన పేతురు ఏమన్నా తెలుసా? 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? సైతాను పగులు చేయడానికి సైతాన్ ఏం చేసింది తెలుసా? మనుషులందరూ ఏకీభవించి ఒక మంచి చేయడానికి నలుగురు ఏకం చేయదు. ఏకం చేసింది లోపల. ఒక మంచి చేయడానికి నలుగురు ఏకం చేయదు. చెడు చేయడానికి అయితే బోల్డ్ మంది వస్తారు, ఒక బోల్డ్ మంది గుర్తుపట్ల వచ్చేస్తారు. అది ఒక మంచి పని చేయడానికి మనస్సు ఏకీభవించే మనసు మానవుడు సైతాన్. ఈ సైతాన్ వారిద్దరికి ఏక మనసు కలిగేసి ఈ చెడు ఆలోచనతో వారు ఆ మాట పలకడానికి చూశారు. భర్త చచ్చిపోయాడు, పాతిపెట్టి వచ్చారు. ఈలోపు కొంతమంది తీసుకెళ్ళి పాతిపెట్టి వచ్చేసారు. ఈ విషయం తెలియదు, మళ్ళా వెళ్ళి చెప్పింది. చెప్పిన తర్వాత వచ్చి పేతురు గారు అదే మాట అన్నాడు, ఎందుకు మీరు ఏకీభవించారు? వెంటనే అన్నాడు, ఇదిగో నీ పెంపిటిని పాతి పెట్టిన వారు
పాదములు వాటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదని ఆమెతో చెప్పారు. వెంటనే ఆమె అతని పాదాల మీద పడి ప్రాణము విడిచును. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమె మోసుకుని పోయి ఆమె పెనుమిటి యొక్క పాది పెట్టింది. సంఘమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగిందంట? భయం కలిగింది. అంతే కదా, వారు చేసిన పొరపాటు మిగిలిన వారందరూ సెటరేట్ చేశారు. వాళ్ళు చేసినది మనము చేయకూడదు, వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. వాళ్ళు పొరపాటు చేశారు, అబద్ధం ఆడారు, దేవుని ఎదుగుతూ సంఘం ఎదుగుతూ సేవకుని ఎదుగుతున్నాం. వారు అబద్ధం ఆడారు కాబట్టి వారిద్దరు ఏమైపోయారు? ప్రాణాలు కోల్పోయారు. భార్య భర్త ఇద్దరు ఏమైపోయారంట? ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు, మనం వాస్తవాన్ని చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అని సంఘం అంతటికి ఏం కలిగిందంటే ఒక భయం కలిగింది. అందుకే ఎవరైనా పొరపాటు చేస్తే అందరి మధ్యలో మొదటిగా వెళ్ళి వాడిని హెచ్చరించాలి, రెండోదిగా ఇద్దరితో వెళ్ళి హెచ్చరించాలి, మూడోదిగా సంఘం అంతటి మధ్యలో వాడిని ఏం చేయాలంటే హెచ్చరించాలి. పొరపాటు చేసిన వెంటనే సంఘం ఎదుట హెచ్చరిస్తే రెండో వాడు ఆ పొరపాటు చేయకుండా ఉంటాడు. మరి వీళ్ళిద్దరు చేసిన ఆ పొరపాటు వలన, ఆ అబద్ధం వలన ప్రాణాలు పోయారు. ఆ ప్రాణం ఎప్పుడైతే పోయిందో మిగిలిన విశ్వాసులందరికీ ఒకలాంటి భయం కలిగిందమ్మో, ఇక మనం ఒకళ్ళ పొరపాటు అలా కావచ్చు, మనకు ఎవరు కూడా రాకూడదు, మనం నిర్ణయం తీసుకోకూడదు, మనం ఏదైనా వాస్తవం చెప్పాలి. ఎంత కమ్మామంటే ఇంతకే అమ్మామన్నారు కానీ అంత కమ్మి కొంతే తెచ్చి కొంతే ఇచ్చి అలాంటి మనుషుల్లో మనం ఉండకూడదు అని వారిలో అలాంటి భయము దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగిన వారు జ్ఞానానికి మూలమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనస్సు వారిలోకి ఎందుకు కలగలేదు అంటే వారి హృదయానికి ఎవరు చోటించారో? సాతాను చోటించాడు. ఎప్పుడైతే సాతాను వారిలో చోటించాడో వారి చెడు కార్యాలు చేయడానికి వారి సైతాను వారిని ప్రేరేపించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో మిగిలిన వారందరూ స్వేచ్ఛాపూర్వకంగా ఏక మనసుతో ఏక హృదయంతో దేవుని దగ్గరికి వచ్చారు. వారికి ఇష్టపూర్వకంగా ఏదైనా ఇవ్వగలిగారు కానీ ఆ సైతాను వారు చూడలేదు. సైతాను చోటించిన భార్య భర్తలు చివరి వారి గమ్మి ఏమైపోయింది ఎక్కడ తీసుకెళ్ళాడు? మరణం. సాతాను చేసే పని, సైతాను చేసే పని ఏంటంటే మనిషిని మరణాన్ని తీసుకెళ్తాడు. ఆ మరణం ఏంటంటే నరకం, అగ్ని ఆడదో ముగించాలి. అందుకే నిత్య నరకానికి ఆ మనుషులు తీసుకెళ్ళేది సైతాను. ఒక్క అబద్ధం ఆడితే వాస్తవాన్ని చూడ సంఖ్యాకాండం ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. సంఖ్యాకాండంలో 15వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం 32. అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుచుండిరి. వాడు కట్టెలు ఏరుచున్న వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషయపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము పాడము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాడము వెలుపలికి వారిని తీసుకొని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకుంటూ పోయారంట. అసలు విశ్రాంతి దినమున ఏం చేయకూడదు? చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. అంటే ఆజ్ఞ అతిక్రమం గురించి చెప్తున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్త
అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు అననీయ సప్ఫీరా చేసిన పని ఏంటంటే అబద్ధం అనేది. అబద్ధం అనేది దేవునికి భయపడినప్పుడు వాళ్ళు అబద్ధం ఆడతారు. భయపడేవాడు, దేవుడు భయపడేవాడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతారంటే వాస్తవం మాట్లాడతారు. నిజం చెప్తున్నామో దేవుడు చూస్తాడు, అబద్ధం ఆడకూడదు. వీళ్ళు దేవునికి భయపడకుండా అబద్ధము సైతానునికి వాడు అబద్ధాలు జనుకులు ఎవరంట? సాతాను. యోహాను సువార్త 8వ వాడు అబద్ధాలు జనుకుడు, వాడు అబద్ధాలను ప్రేరేపిస్తాడు, వాడు చేసే పనులన్నీ అలా చివరికి నాశనానికి తీసుకెళ్తాడు. అయితే ఈ ఆజ్ఞ అతిక్రమించడు, అంటే భయభక్తులు కలిగిన వాడు ఆజ్ఞ అతిక్రమించడు. భయభక్తులు లేకపోబట్టి వీరు ఆజ్ఞ అతిక్రమించి పాపానికి జోడించారు కాబట్టి చివరికి మరణానికి వాళ్ళు ఏమయ్యారు? దాసులు అయిపోయారు. అదే వారు దేవుని చోటించి దేవుని ఆత్మను చోటించినట్లయితే వాడు జీవానికి వెళ్ళేవారు. ఇప్పుడు సైతానికి అవకాశం ఇచ్చి దేవుని ఆత్మను అతిక్రమించారు. ఆత్మ అతిక్రమించడం పాపం. ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 దినములు కష్టపడు. ఏం చేయమన్నాడు? 6 దినములు పనిచేయి. 6 దినం కష్టపడి పనిచేయి. కానీ 7వ దినం ఏంటంటే విశ్రాంతి దినం. అది ప్రభువు నిన్ను ఆశీర్వదించే దినం, ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచే దినం. అలాంటి విశ్రాంతి దినమున ఈ ఇశ్రాయేలులో ఒకడు ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడంట? కట్టెలేరుడికి వెళ్ళాడంట. ఆదివారం పూట విశ్రాంతి దినమున కట్టెలేరుడికి పొలదెరుకుడికి వెళ్ళాడు. పొలదెరుకుడికి వెళ్తే ఏం జరిగింది? వాడు కట్టెలు ఏరుకుని చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకు, సర్వ సమాజ యొద్దకు వాడిని తీసుకుని వచ్చింది. వానికి ఏం చేయాలి అని విశ్వపరచలేదు కనుక వాడిని కావలు వచ్చింది. తర్వాత యెహోవా ఆ మనుషులు మరణ శిక్ష పొందవలెను. కట్టెలేరుకుంటే ఏం పొందాలి? కట్టెలేరుకో వాడ ఎరుకో 6 రోజులు ఎరుకో. కానీ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? అంత కఠినమైన ఆజ్ఞని, పాత నిబంధన అంత కఠినమైన ఆజ్ఞ. కానీ దేవుడి టైంలో కృప చూపిస్తూ కృపాకాలంలో మనం ఉన్నాం. ఆ రోజులు బట్టి చూస్తే ఈ పాటి ఒకడున్నాం. విశ్రాంతి రాకపోయినా, మందిరాలు రాకపోయినా అందరినీ శిక్షిస్తా ఉంటుంటే భూమి మీద ఒకడు కూడా మిగలదు. కానీ దేవుడి టైంలో కృప చూపిస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, దయ చూపుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ విశ్రాంతి కట్టె పొలలు ఎదుర్కోవడానికి వెళ్ళిన వ్యక్తిని ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, వాడు మరణ శిక్ష ఉంది, వాళ్ళు సర్వ సమాజంలో పాలు వెలుగులు రాతో వాడిని కొట్టి చంపాను మోషేతో చెప్పాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు, సర్వ సమాజ పాలు వెలుగులకు వాడిని తీసుకుని పోయి రాళ్లతో కొట్టేంత పాపం వాడు ఏం చేశాడు? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? ఎవరు ఆస్తులను దోచుకున్నాడా? ఎవరిదన్నా పట్టుకుని పాటు చేశాడు, లేకపోతే ఏదన్నా ఆస్తులు లాక్కున్నాడు? అంత ఘోరమైన తప్పేమీ చేయలేదు. వాడు చేసిన పెరిగింది పొల్లలు వేసుకున్నాడు. పొల్లలు ఎరుకోవచ్చు. ఏ టైం ఎరుకోవాలి? 6 రోజులు ఎరుకు, ఆదివారం ఎరుకోకూడదు. కొంతమంది పాత రోజు ఇశ్రాయేలీయులు ప్రభు చెప్పారు, 6 రోజులు ఏ రోజుకు మన్నా ఆ రోజు మీ ఎదుటే పొంగరించబడింది. మీరు కొట్టుకు వెళ్ళి 1 కిలో 2 కిలో చికెన్ మటన్ అవసరం, మీ ముందరే పడింది. మీరు లెగంగాల్ని వచ్చి తీసుకుని వండుకు తినండి ఆహారం. అయితే విశ్రాంతి మాత్రం మీకు పడదన్నమాట. 5వ రోజు 6వ రోజు మీరు పడితే ఆహారం దాచిపెట్టుకుంటే మీకు ఆదివారం అంటే విశ్రాంతి మీకు నేను ఇవ్వను కాబట్టి అది మీకు ఉపయోగపడేది. ఆ రోజు మీకు ఆహారం మీ దగ్గర ఉంచుకుంటారు. కొంతమంది ఏం చేశారంటే సోమవారం వేస్తే మంగళవారం పడింది లేదని మంగళవారం ఉంచుకున్నారా, తెల్లారికలు ఏమైపోయింది సార్? కంపు కొట్టిపోయింది. అదే శనివారం దాచుకున్నది ఆదివారం మాత్రం బాగుంది. ఎందుకంటే ఆదివారం దేవుడు ఏమి వారికి ఇవ్వలేదు, ఇవ్వను అన్నాడు, దాచుకోమన్నాడు. దాచుకోమన్న చోట దాచుకోలేదు, దాచుకోవద్దు అన్న చోట వాళ్ళు ఏం చేశారంట? దాచుకున్నారు. దాచుకోవద్దు అంటే నేను పాడైపోయింది, దాచుకున్నది వాళ్ళు ఉంటే నేను బాగోదు. కట్టె పొలం ఏరుకోవడానికి వెళ్తే వాడిని బాలతో కొట్టి చంపారు.
ఈ రోజు ఆదివారం రాకుండా చర్చి మానేసిన అందరూ ఏం చేయాలి? రాళ్ళతో పెట్టి నేను చెప్పటం కాదు, బైబిల్ చెప్తుంది. అంటే ఆజ్ఞ అతిక్రమిస్తారు. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే అననీయ సభ్యులు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు. అతిక్రమించడం వలన పాపం వారిలోకి ఎంటర్ అయింది. ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమిస్తారు? దేవుడి భయం వారిలో లేనప్పుడు. పిల్లలు మన మాట వింటలేదంటే బైబిల్ లేదు. బైబిల్ లేకపోతే వారు మన మాట వింటున్నాడు అంటే దేవుడు తల్లిదండ్రుల మాట విన్నాడు అంటే వాడు ఏమన్నట్టు? భయం ఉంది. భయం ఉంది కాబట్టి దేవుడు మాట వింటున్నాడు. ఈ రోజు చాలా మందికి ఎవరు ఏమి లేదంటే దేవుడి భయం అంటే లేదు. ప్రభు చూపిస్తాడు దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. ఒక ఉదయాన్ని వచ్చింది, రాత్రి నుంచి భయమేస్తున్నాడు. దేవుడు నా మీద కోపడ్డాడేమో ఏదో కల వచ్చింది, కోపడ్డాడేమో ఉదయాన్ని పరిగెత్తుకు రావచ్చు. నేను చెప్పాను, దేవుడు కోపపడిన క్షణమే తర్వాత ఆయన ఏం చేస్తారంటే ప్రేమ చూపిస్తాడు. ఏదైనా తప్పుడు పొరపాటు ఉంటే దేవుడు క్షమాపణ కోరుకోమా, దేవుడు నేను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఈరోజు ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుని సన్నిధికి రండి, దేవునికి ఇవ్వండి, దేవుని పని చెయ్యండి, దేవుని మందిరంలో ఓడవండి, చాపలేయండి, పట్టాలేయండి, కుర్చీలేయండి, తొడవండి, అది చేయండి, ఇది చేయండి. ఏది చెప్పాల్సిన అవసరత లేదు. హల్లెలూయా, స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి చోటు ఇవ్వరో అప్పుడు వారిలోకి ఎవరు వస్తారన్న? సాతాను వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఎవరు చోటు ఇవ్వాలి? దేవుని ఆత్మ. ఒక విశ్రాంతి రాని కట్టెప్పుడు వెళ్తే రాళ్ళతో పుట్టి చంపితే, కానీ ఈ దినాల్లో దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ కృపను తేలిగ్గా తీసుకోకూడదు ఎవరు. దేవుడు జాలిగల దేవుళ్ళే, ప్రేమగల దేవుళ్ళే, క్షమించే దేవుళ్ళే అని మనం అనుకుంటే ఒకసారి అంటాడు, నేను యోధా గోత్రపు సింహం. ఎంత జాలి గలవాడో అంత కోపం గలవాడు, అంత ప్రేమ గల దేవుడు. అందుకే ప్రేమల దేవుడు కదా అననీయ సభ్యులలాగా మనం ప్రెస్టేజ్ పోయి వాళ్ళందరినీ మెచ్చుకుంటున్నట్టుగా మనము కూడా ఏదో చేయాలి. నిజంగా చేస్తే బాగుండేది వాళ్ళందరూ, కానీ నిజంగా చేయడం కొంత దాచుకొని కొంత ఏం చేశారంట తీసుకొచ్చారు. వాస్తవమైన బైబిల్ ఇగో మీరందరూ తీసుకుని వచ్చేది మళ్ళీ మళ్ళా కారణం పరిశుద్ధాత్మ దేవుడు వారు ఏ విధంగా ప్రేరేపించడం వారు ఆ విధంగా తీసుకొచ్చి దేవుడి సేవకు వారు ఏం చేస్తారంట సహకరిస్తున్నారంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకుని దేవుని ఆత్మ చేత మనం అందరం ఐక్యత కలిగి ఉండాలి. అలాంటి ఐక్యత మనలో ఉండాలంటే మనం అందరూ దేవుని ఆత్మ చేత నింపబడాలి. మీరు అడగాల్సి ఉంటే ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు. మన ఇంటిలో కూడా ఐక్యత ఉండాలి. ఐక్యత లేని చోట అసమాధానం, అసంతృప్తి, ఎంత సంపాదించినా ఆ ఇంట్లో అసమాధానం ఉంది కానీ నెమ్మది. ఎందుకు? ఆ ఇంట్లో ఏమి లేదు, ఐక్యత లేదు. ఐక్యత ఎవరు తెలియజేస్తారు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈరోజు మన సంఘాలు, మన కుటుంబాలు, మనలో దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడే తపన మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతా ఉంటావో నువ్వు ఊహించిన కార్యం, నువ్వు అడుగు వాడి కంటే ఊహించిన వాడి కంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అట్టి ఐక్యత, అట్టి కాపుదల మనందరికీ ఉండాలి. ఎందుకంటే మనందరూ ఒకే శరీరము, ఒకే రక్తము, ఒకే శరీరం పాలు పొందుతున్నాం. మనం తీసుకున్న ఒకే శరీరమా? నీకు ఒక రొట్టె, నీకు వేరే రొట్టె, ఆమెకు వేరే రొట్టె, నీకు వేరే రక్తం, ఆయనకు వేరే రక్తం తీసుకుంటున్నామా? ఒకటే గిన్నెలో ఒకటే శరీరము, ఒకటే రక్తం తీసుకుంటాం. అలా తీసుకున్న మనలో కూడా ఏమేమి ఉండాలంటే ఐక్యత. ఐక్యతను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది,
ఐక్యత ఉన్న చోట సాత్వికం ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ పొందాలని, అలాంటి దైవ ఆలోచన జ్ఞానం మనమందరం ఆత్మతో నడిపించబడాలని కోరుకుంటూ మనమందరం ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నాం. ఈ చివరి సమయంలో ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకుని ఈ యొక్క సమయంలో ఎవరికి వారు ఒకటే దేవుని అడుగుతాం, ప్రభువా ఈ ఆత్మ చేత నన్ను, నా కుటుంబము, నా బిడ్డలు మేమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో మేమందరం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఐక్యత చోట జీవం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది. ఆదిమ సంఘం ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి సేవకులు బలముగా దేవుని సేవ చేయగలిగారు. ఈ రోజు మన సంఘం మనమందరం బలముగా ముందుకు వెళ్ళాలంటే మనమందరం కూడా ఆత్మ కలిగించే ఐక్యతను కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనందరం కలగాలని ఒకరితో మనమందరం అలాంటి ప్రేరేపణతో దేవుని కొరకు సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా.